హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో గైస్, ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము మన వైజాగ్లో ఉండే కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తున్నాము. సో ఇప్పుడు మార్గశిర మాసం మహోత్సవాలు జరుగుతున్నాయి, అమ్మవారికి పండగ జరుగుతుందన్నమాట. సో అందుకే మేము ఫ్యామిలీ అందరం ఈరోజు గుడికి వెళ్దామని ప్లాన్ వేసుకొని రెడీ అయ్యాము. నేను ఇంకా అక్కడికి వెళ్ళి గుడి అంతా మీకు చూపిస్తాను. అక్కడ గుడి పరిసరాల ప్రాంతం అన్నీ మీకు వివరంగా చూపించి వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఈ వీడియో అయితే గైస్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేమందరం వెళ్తున్నాం. అమ్మవారి పండుగ అయితే ప్రతి సంవత్సరం మనకి డిసెంబర్ మంత్లో జరుగుతుందన్నమాట. నెల రోజులు జరుగుతాయి. ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాం కదా, గుడి దగ్గరికి వచ్చేసాము. శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మహోత్సవాలు అనమాట ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి మార్గశిర మాసంలో జరుగుతాయి. 30 రోజులు జరుగుతాయి అన్నమాట. ఈ 30 రోజులు కూడా రద్దీగా ఉంటుంది అమ్మవారి గుడి దగ్గర పూజలన్నీ. సో ఇంకా ప్రతి లక్షవరం అయితే ఇంకా చాలా రద్దీగా ఉంటుంది. మామూలు టైంలో అయితే లక్షవరం ఎక్కువగా వస్తుంటారు జనం. ఈ పండగ పండగ టైంలో అయితే నెల రోజులు కూడా జనారణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది పరిసరాలన్నీ. మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా గుడి ఏరియా అనమాట. బయట ఇక్కడ చాలా లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్యూ లైన్స్. మేము ఇంకా అలా క్యూ లైన్ కోసం అలా వెళ్తున్నాం, ముందుకు అలా నడుస్తూ వెళ్తున్నాము. మేమైతే సాటర్డే వచ్చామండి టెంపుల్కి. సాటర్డే అంటే లక్షవారం కొంచెం చాలా రద్దీగా ఉంటుందని శనివారం వచ్చాము. ఇదిగో చూస్తున్నాం కదా, ఇదే మన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం బుర్జుపేటలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారు. సో వెలిసిన సందర్భంగా ఇక్కడ మనకి ఇలా పూజలు అందుకుంటున్నారు. ఇంకా గుడిలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది, కానీ లంచ్ టైంలో ఉంటుందన్నమాట. 12 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మేము ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ వచ్చాము. మేము వచ్చేసరికి 4 o'clock అయింది. లంచ్ చేసి వచ్చాము. అంటే మార్నింగ్ అన్ని పనులు చేసుకొని మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. కానీ ఇంత లేట్గా వచ్చినా కూడా ఇక్కడ చాలా రద్దీ ఉంది జనం. క్యూ లైన్ కూడా చాలా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, మేమైతే ప్రజెంట్ క్యూ లైన్లో అలా వేచి ఉన్నాము. 500 200 క్యూ లైన్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఫ్రీ క్యూ లైన్లో ఉన్నాము. ఫ్రీ లైన్ అయితే ఇంక చెప్పనవసరం లేదు, చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలు అందరం వచ్చాము కదా, సో మరి 500 లైవ్కి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అయిపోతుందని మేము అలా ఫ్రీ లైన్లో ఉన్నాం గైస్. నేను ఇక్కడ గుడి బయట పరిసరాల ప్రాంతాలన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి గర్భగుడిలోకి మొబైల్ వెళ్ళకూడదు. సో అందుకే మేము చూసారు ఎంత జనం ఉన్నారు. ఇదంతా గుడి లోపలికి ఎంటర్ అయినప్పుడు అనమాట. సో చూడండి, చాలాసేపు వెయిట్ చేసాము మేము. కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి, చాలా వెయిట్ చేసాము. సో గైస్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, స్క్రీన్ కూడా పెట్టారు. అంటే స్క్రీన్ పైన ఏంటంటే మనం అమ్మవారికి పూజలు చేసుకునే అంతా మనం ఇక్కడ చూడొచ్చు. మీకు లోపలైతే నేను మీకు చూపించలేను అమ్మవారిని స్వయంగా. సో మొబైల్ అలౌ చేయరు కాబట్టి నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను గైస్. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారికి మనం స్వయంగా పూజలు, పసుపు కుంకుమ అర్చన, ఇంకా చీర సారీ అన్నీ మనం మన చేతులతో మనం పెట్టే అవకాశం కూడా ఈ గుడికి ఉంటుంది. మనమే స్వయంగా పూజలు చేసుకోవచ్చు గర్భగుడిలో. ఎందుకంటే మిగతా గుడిలో అయితే మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి అవ్వదు. ఈ గుడి ప్రత్యేకత అయితే అదే, మనమే పూజలు చేసుకోవచ్చు. సో దర్శనం అయిపోయింది. ఇంకా మేము అలా బయటకు వచ్చాము. అత్తయ్య కూడా ఉంది నాతో పాటు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. ఇంకా భరతనాట్యం అవన్నీ ఇంకా నైట్కి ఉన్నాయంట. సో మేము చీకటి పడే వరకు ఉండలేదు, అంటే కొంచెం 7 o'clock వరకే ఉన్నాము ఈ టెంపుల్లో. నైట్కి ఇంకా చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నారు. మేము కొంతవరకు ఈ కోలాటం చూసి ఆ తర్వాత మేము ఇంకా సామాన్లు అన్నీ కొనుక్కోవడానికి జాతరలోకి వెళ్ళిపోయాము.
సో మేము గుడి లోపల నుండి వచ్చేసరికి చాలా చీకటి అయిపోయిందండి. 6 o'clock అయిపోయింది. మేమైతే 4కి వచ్చాము. 2 hours పట్టింది. నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే వేగంగా దర్శనం అయిపోతుంది, కానీ మేము చాలా లేట్గా వెళ్ళాము. సో ఇంకా కొంతసేపు అలా ఈ కోలాటం చూస్తూ ఉండిపోయాము ఇక్కడ. ఆ తర్వాత మేము జాతరలోకి వచ్చేసాము. జాతర అనగానే చాలా సరదాగా అనిపిస్తుంది కదా, చాలా సామాన్లు ఉంటాయి మంచి మంచివి, ఇంకా ఐటమ్స్ అన్నీ మంచి మేము ఇంకా పిల్లలు అన్నీ బెలూన్స్ కొనుక్కుంటానన్నారు. అలా జాతరలో తిరుగుతున్నాము. ఇక్కడైతే చాలా హడావిడి, అంత పండగ వాతావరణం ఉంది. అంటే పండగ వాతావరణం ఉండడం కాదు, నిజంగా పండగే, ఇక్కడ పండగ జరుగుతుంది. నేను ఈరోజైతే శారీ కట్టుకున్నాను గైస్. సో ఇది కొత్త శారీ అనమాట. సో అమ్మవారి కోసం టెంపుల్కి వచ్చాము కదా, అలా కొత్త బట్టలు వేసుకున్నాను సరదాగా. సో ఇదిగో మా జ్ఞాని అయితే దీనికోసం ఏదో కీచెన్ ఏవో సెలెక్ట్ చేసుకుంటుంది. దీంతో చాలా హెడేక్ అనమాట. నేను చూపించిన ఐటమ్స్ అయితే మా జ్ఞానికి నచ్చట్లేదు, తన నచ్చినవి కావాలనుకుంటుంది. ఇదిగో ధీరజ్ అయితే వీడికి ఏదో పులి మాస్క్ కావాలంటే వాటి కోసం సెర్చ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మతో ఇలా అన్నీ చెప్తున్నాడు అనమాట. సో గైస్ మనం చూసాం కదా, ఇదే కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర వాతావరణం. మనకి ఇక్కడ క్యూ లైన్స్ అన్నీ అవైలబుల్గా పెట్టారు. చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు కాబట్టి సెక్యూరిటీ అంతా చాలా ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మార్గశిర మాసంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి నెల రోజులు. సో ఆ నెల రోజులు చాలా హెవీగా క్రౌడ్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చాలా ఐటమ్స్, ప్రతి వస్తువులు దొరుకుతాయి, అన్నీ కొనుక్కోవచ్చు. జాతర జరుగుతుందనమాట. సో చాలా దూరాల నుంచి వస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారనమాట ఈ పండుగ చూడటానికి. సో గైస్ ఇక్కడ చూస్తున్నాం కదా, మా లక్ష్మి అయితే జాడీ ఏదో అడుగుతుంది. ఇది అయితే 100 రూపీస్ చెప్తున్నారు. సో మేము ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాము. మన లేడీస్ కోసం తెలుసు కదండి, ఎన్ని కలర్స్ ఉన్నా ఇంకా వేరే కలర్ లేదా అని అడుగుతాము. అంటే బ్యాంగిల్స్ కానీ ఇవైన ఐటమ్స్ చూపించినప్పుడు. అలాగే శారీస్ షాపింగ్లో కూడా మనం అలాగే ఒక శారీ చూస్తే ఒక శారీ కోసం వెళ్ళి 100 శారీస్ సెలెక్ట్ చేసి కూడా తీసుకోకుండా వచ్చేస్తాం కదా, మన లేడీస్ అంతే. మన లేడీస్తో మామూలుగా ఉండదు. ఇక్కడైతే గైస్ నేను బ్యాంగిల్స్ చూస్తున్నాను. ఇవి పింగాణి బ్యాంగిల్స్ అనమాట. పింగాణి అంటే మనకు తెలుసు కదా, కొంచెం అంటే నేలపైన వేస్తే గచ్చు మీద వేసినప్పుడు పగిలిపోవడం అలా జరుగుతుంటాయి, కానీ బరువుగా మంచిగా ఉంటాయి. నా దగ్గర అయితే పింగాణి బ్యాంగిల్ అయితే లేవు, అన్ని మట్టి గాజులు ఇంకా నార్మల్ గాజులు ఉన్నాయి. ఇవి సింగిల్ బ్యాంగిల్లా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నేను చూస్తున్నాను ఒక 2-3 తీసుకుందామని, అంటే ఒక 2-3 కలర్స్ తీసుకుందామని చూస్తున్నాను ఇక్కడ. కావాలి ఇంకా మేము అలా తిరిగి ఇక్కడ చూస్తున్నాం కదా, మేము ఇంట్లో కోసం ఫ్లవర్ వాజ్ తీసుకోవడానికి అలా డెకరేషన్ చేసుకోవడానికని కొందామని వచ్చాము. వీళ్ళు ఇంకా మా అత్తయ్య అయితే బార్గెనింగ్ చేస్తుంది. కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తున్నారనమాట. మేమందరం పెద్ద ఏదో ఈ షాప్ అంతా కొనేసేటట్లు అందరం చెక్ చేస్తున్నాము ఏది బాగుందో ఏంటో అని. నాకు రెడ్ చాలా నచ్చింది, కలర్ఫుల్గా ఉంది కదా, రెడ్ అయితే చూస్తున్నాను తీసుకుందామని. మా ధీరజ్ గడ ఓవర్ యాక్షన్ చూడండి, వీడు ఎప్పుడు అంతే కెమెరా దగ్గర ఏదేదో చేస్తాడు. కెమెరా దగ్గర మాట్లాడి ఏదో యాక్షన్ చేసి మరీ ఓవర్ యాక్షన్ చేస్తాడనమాట. చిన్నోడు కదా, చాలా అల్లరి చేస్తాడు. మేము ఎక్కడికి వెళ్ళినా వీడిని మాతో పాటు తీసుకువెళ్తాం. వీడు కూడా ఇక్కడ చెక్ చేస్తున్నాడు ఏ కలర్ బాగుందా అని. సో నా ఫేవరెట్ కలర్ బ్లూ. సో నాకైతే బ్లూ చాలా బాగా నచ్చింది. రెడ్ అండ్ బ్లూ తీసుకుందామని చెక్ చేస్తున్నాను. 2 జతలు తీసుకుంటే కబోర్డ్స్లో టీవీ దగ్గర పెడదామని చూస్తున్నాను. అత్తయ్య కూడా చూడు నీకు నచ్చినవి ఏమైనా తీసుకొని చెప్పి అలా చూస్తుంది. ఇంకా మేము ఇక్కడ అంతా ఇది కొత్త రోడ్ ఏరియా అనమాట. సో కొత్త రోడ్ వరకు జాతర పెట్టారు. సో మేము ఇంకా చూస్తున్నాము.
మా లక్ష్మి మాత్రం తను మిక్స్డ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి తీసుకుందామా అని అడుగుతుందనమాట. సో మేము ఇంకా ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఏది తీసుకోవాలని అలా ఆలోచిస్తున్నాము ఇంకా. సో ఏ కలర్ తీసుకున్నామో మీకు చూపిస్తాను లాస్ట్లో గైస్. పక్కనే వుడ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఏంటంటే ఇలా జాతరలు అయితే మాత్రం నచ్చినవన్నీ దొరుకుతాయి. నాకు అందుకే జాతర అంటే చాలా ఇష్టం. ఎక్కడ జాతర అయినా మన చుట్టుపక్కల ఏ ఏరియాలో జాతర అయినా కూడా నేను వెళ్తానన్నమాట. నాకు చాలా నచ్చుతుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా జాడీ అనమాట. జాడీ అడుగుతుంది. డార్క్ బ్రౌన్ కలర్ ఉంది కదా, అది 200 చెప్తున్నారు. మేమైతే కొంచెం బేరం ఆడుతున్నాము. ఒక జాడీ 200 ఎందుకండి, కొంచెం తగ్గించండి అని అడుగుతుంటాను. లాస్ట్కి 150కి ఇచ్చారు. ఇదిగోండి చూడండి, తను తీసుకుంది ఒకటి, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుందంట మా లక్ష్మి. చూడండి కొంచెం డిఫరెంట్గా బాగుంది కదా. మేము తీసుకుందాం అనుకున్నాం కానీ మేము ఫ్లవర్ వాజ్లు ఇంకా మిగతా సామాన్లు కొనేసాము. మేము తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయి అందుకే తీసుకోలేదు. ఇంకా అన్నీ చూస్తున్నాం. ధీరజ్ అయితే వాడు పాకెట్ మనీ తెచ్చుకున్నాడు కొంత. ఆ పాకెట్ మనీతో అయితే మాస్క్ కొనుక్కున్నాడు. ఇంకా మేము గైస్ అలా అలసిపోయాం కదా, జాతరలో తిరిగి ఐస్ క్రీమ్ తింటున్నాము. ధీరజ్ చూడండి చాలా ఇంకా ఫన్. సో ఇంకా మేము అలా ఇదిగోండి చూసారా, నా చేతులు ఉన్నాయి ఫ్లవర్స్, ఇవే ఫ్లవర్ వాజ్. అక్కడ చూసాం కదా మేము, జ్ఞాని పట్టుకుంది బ్లూ కలర్, నేను రెడ్ కలర్ పట్టుకున్నాను. సో ఈ 2 జాతలు మేము తీసుకున్నాము. ఇంకా మిగతా ఐటమ్స్ అయితే బ్యాంగిల్స్ ఇంకా డిఫరెంట్ ఇంకా నార్మల్ సామాన్లు కొనుక్కున్నాం అనమాట. ఫ్లవర్ వాజ్లు అయితే ఇవే. రెడ్ కలర్ కొంచెం కలర్ఫుల్గా భలే ఉంది, ఆ డిఫరెంట్గా ఉంది. నేను ఈ టైప్ ఎక్కడ చూడలేదు, అందుకే కొత్తగా వెరైటీగా ఉన్నాయని, అంటే ఆకుల మోడల్లో వచ్చిందనమాట, అందుకే వెరైటీగా ఉందని తీసుకున్నాను గైస్. ధీరజ్ చూడండి, వీడు పులి మాస్క్ నచ్చిందంట ఫస్ట్ నుంచి. ఇందాక మీకు చెప్పాను కదా మాస్క్ కొనుక్కున్నాడని. ముందు నుంచి ఆ మాస్క్ కావాలని ఏడుస్తున్నాడు. అందుకే వాళ్ళ మమ్మీ ఇంకెందుకులే వాడు అడుగుతున్నాడు కదా అని కొనేసింది. హాయ్ చెప్తున్నాడు గైస్ అందరికీ. అందరు కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధీరజ్ కోసమైనా. ఇంకా అలా మేము ఇంకా చూస్తున్నాం. ఎన్ని చూసినా కూడా ఇంకా అలా చూడాలనిపిస్తుంది జాతరలో. సో గైస్ మీరు కూడా కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని మంచిగా వెళ్ళండి గుడికి. చూడండి, ఎప్పుడు చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి గైస్. జాతర జరగలేనప్పుడు కూడా టెంపుల్లో కొంచెం రద్దీగా ఉంటుంది. లక్షవరం పూట వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకుని అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను గైస్. సో వ్లాగ్ అయితే అయిపోయింది, మేము ఇంకా ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. సో గైస్ అందరూ కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. సో అందరూ కొంచెం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ధీరజ్ బాబుకి అడుగుతున్నాను సబ్స్క్రిప్షన్ చెప్పు అని, వాడు చెప్తున్నాడు కానీ అక్కడ కొంచెం గోల ఎక్కువ ఉందని నేను మ్యూట్లో పెట్టేసా వాయిస్, అందుకే డబ్బింగ్ చెప్తున్నాను. సో గైస్ అందరూ బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.